ఆ, వాక్య ధ్యానానికి సహాయార్థంగా పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం ఏంటో మీరు చూడకుండా చెప్తారా? ఆ? మలాకీ గ్రంథం. బాగా చెప్పారు. చూడకుండా చెప్పారా? ఆ, లక్కీ చెప్పిందంటే గొప్ప. షబాష్, గుడ్. ఆఖరి గ్రంథం ఏంటిది? మలాకీ గ్రంథం. గుడ్. క్రొత్త నిబంధనలో ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథం. అది బాగానే గుర్తుంటుందిలేండి, అందరికి తెలుసు అది. గుడ్. ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల్లో ఎన్ని సంఘాలను గురించి ప్రభు మాట్లాడాడు? ఎన్ని సంఘాలను గురించి? వెరీ గుడ్. సీనియర్ ఆంటీ కాబట్టి ఆంటీ చెప్పడంలో గ్రేట్, వెరీ గుడ్. ఎన్ని సంఘాలమ్మా? నా వేళ్ళు చూసి చెప్పండి. 7 సంఘాలు. ఆఖరి గ్రంథం పాత నిబంధనలో ఆఖరి గ్రంథం మలాకీ గ్రంథం. క్రొత్త నిబంధనలో ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల్లో 7 సంఘాలను గురించి ప్రభు మాట్లాడాడు. ఎన్ని సంఘాలని చెప్పాను? 7 సంఘాలు. 7 సంఘాల్లో ఆఖరి సంఘం పేరు చెప్పాలా? ఆఖరి సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. చెప్పండి మరి. ఇప్పుడు 100 మార్కులు ఇస్తాం మీకు. లవదికయ సంఘం అంటారు. దేని గురించమ్మా? లవదికయ సంఘం అంటారు. ఈరోజు మన పాఠం ఏంటంటే, పాత నిబంధనలో కనిపించే మలాకీ సమయం. ఎవరి సమయం అంటే ఆఖరి గ్రంథం మలాకీ గ్రంథం అని చెప్పారు కదా. ఆ గ్రంథం పేరు ఎందుకు వచ్చింది? ఒక ఆయన పేరు అది కదా. ఎవరు ఆయన పేరు? గ్రంథం పేరే భక్తుడి పేరు. ఎవరైనా? మలాకీ. అంటే మలాకీ అనే ప్రవక్త పాత నిబంధన చరిత్రలో ఆఖరిలో పనిచేసినటువంటి ప్రవక్త అనమాట కదా. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే మాటలు? లాస్ట్ ఫేజ్లో పాత నిబంధనలో పనిచేసిన ప్రవక్త పేరు మలాకీ. ఆయన పేరే గ్రంథం పేరు పెట్టారు. అందుకనే దాన్ని ఏమంటారు? మలాకీ గ్రంథం అంటారు. ఇప్పుడు మలాకీ ప్రవక్త సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కదనా. మలాకీ పనిచేసినప్పుడు ఎలాంటి సిట్యువేషన్స్ అన్నమాట. అంటే బాగున్నాయా, బాగలేవా, దేవుడికి ఇష్టంగా ఉన్నారా, దేవునికి కోపం కలిగించారా, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఆత్మీయంగా ఎలా ఉన్నారు, ఎకనామికల్గా ఎలా ఉన్నారు, స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా అంటే స్పిరిచువల్గా ఎట్లా ఉన్నారు, ఈ కండిషన్స్, ఈ పరిస్థితులు ఎవరి సమయంలో? మలాకీ సమయంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల్లో 7 సంఘాల్లో ఆఖరి సంఘం అని చెప్తున్నానే. ఏం సంఘం పేరు చెప్పి? ఆఖరి సంఘం పేరు? వెరీ గుడ్, బాగా చెప్పారు. లవదికయ సంఘం. పాత నిబంధనలోనేమో ఆఖరి సమయం. ఎవరి సమయం? మలాకీ సమయం. క్రొత్త నిబంధనలో ఆఖరి సంఘము యొక్క సమయం. ఎవరి సమయం అది? లవదికయ సంఘంలో ఉన్న సమయం. ఈ 2 సమయాలకి మధ్యలో కొంత పోలిక ఉందన్నమాట. పోలిక అంటే మలాకీ టైమ్స్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో లవదికయ సంఘంలో ఉండే సమయంలో కూడా పరిస్థితులు దగ్గరగా అట్లే ఉన్నాయన్నమాట. ఎట్లా ఉన్నాయన్నా? దగ్గరగా అట్లానే ఉన్నాయన్నమాట. మీకు అర్థమైంది కదా. ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో ఇలా ఉందేంటి అని అనిపిస్తే, కొత్త నిబంధనలో ఇప్పుడు మన సమయం అంటే ఇప్పుడు మనం ఉన్న సమయం, దీన్ని పక్కన పెట్టండి, మన సమయం పక్కన పెట్టండి. ప్రభు చెప్పిన సంఘాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆఖరి సంఘం అని ప్రభు ప్రస్తావించిన సంఘంలో లవదికయ సంఘం యొక్క పరిస్థితులు కూడా ఒక రకంగా ఒకేలాగా ఉన్నాయి అన్నమాట. వాటిని గురించినటువంటి వివరాలు మనం ధ్యానం చేద్దాం. మరి వాటిని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీకు లవదికయ సంఘం గురించి ఎక్కడుందో, 2 మలాకీ గ్రంథం ఎక్కడుందో, అందులో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఈ 2 మీకు తెలిస్తేనే అప్పుడు ఆ 2 మధ్యలో ఉన్న సంబంధం మనకి అర్థమైద్ది. అంతే కదా. విజయవాడలో ఉండే మీ అత్తగారి ఇల్లు, ఇప్పుడు మీ ఇల్లు, ఇక్కడ గుంటూరులో ఉండే మీ ఇల్లు, ఈ ఇంటికి ఈ కుటుంబాలు 2 మధ్యలో ఉన్న పోలికలు ఉన్నాయా?
అన్న వాళ్ళు కూడా చేపల కూర బాగా తింటారు, వీళ్ళు కూడా చేపల కూర. అంటే అత్తగారింట్లో సిట్యువేషన్స్, అమ్మగారింట్లో పరిస్థితులు రెండు ఎట్లా ఉన్నాయి అన్నమాట, దగ్గర దగ్గర ఒకటేలాగా ఉన్నాయి. అమ్మగారింట్లో మరి ఏదో ఒక విషయం, వాళ్ళు కూడా పాల తాలికలు బాగా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు కూడా పాల తాలికలు బాగా. అంటే ఇప్పుడు మీకు రెండు తెలియాలా, అత్తగారి ఇల్లు ఎలా ఉంటుందో తెలియాలా, అమ్మగారి ఇల్లు అంటే తెలుసు కదా, అమ్మగారి ఇల్లు కూడా ఎలా ఉంది. ఈ రెంటి మధ్యలో అన్న వాళ్ళ సిస్టము వీళ్ళ సిస్టమ్ రెండు ఎట్లా ఉన్నాయి, ఒకటేలాగా ఉన్నాయి అన్న. ఇప్పుడు మీకు మలాకీ గ్రంథంలో పరిస్థితులు తెలియాలా, ఆ తర్వాత లవదికయ సంఘంలో ఉండే పరిస్థితులు కూడా తెలియాలా. అప్పుడే ఈ రెంటి మధ్యలో ఉండే సంబంధం, పోలిక మీకు అర్థమైద్ది. మరి మీకు తెలుసా మలాకీ గ్రంథంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలుసమ్మా? తెలియదు కదా. మరి చూద్దాం, చూడండి. మలాకీ గ్రంథం ఆఖరి గ్రంథం అని చెప్పుకున్నాం కదా. భక్తుడైనటువంటి మలాకీ పేరట రాయబడినటువంటి గ్రంథం మలాకీ గ్రంథం. చాలా బాగుంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారైనా చదవాలి. మీ వ్యక్తిగత ధ్యానంలో ఎప్పుడో ఒకసారి మీరు చదవాలి. ఓకే. 1వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నా. చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలను గురించి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. 2వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. వీళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా? మీకు అర్థం కాలేదా? దేవుడేమో ఏమంటున్నాడు, నేను మీ మీద నేను మిమ్మల్ని ప్రేమించలేదా అని దేవుడు అడుగుతుంటే వీళ్ళు ఏమంటున్నారంట, నువ్వు ప్రేమించావా? ఎందుకు కాదు, నువ్వెప్పుడు మమ్మల్ని ప్రేమించావు, నువ్వెప్పుడు మాతో బాగున్నావు. దేవుడు అంటున్నాడు, నేను మీకు అప్పుడు అది చేయలేదా, చీర పెట్టలేదా, బంగారం కొనిలేదా, మీకు అడ్డుపడలేదా, మీకు నీళ్లు లేకపోతే నేను సహాయం చేయలేదా, మీ ఇంట్లో కష్టం వస్తే, మీకు అనారోగ్యం వస్తే నేను కదా హెల్ప్ చేసిందంటే వీళ్ళు అట్లా చూసి, నువ్వెప్పుడు చేసావు మాకు, నువ్వెప్పుడు మాకు నీళ్ళు ఇచ్చావు, నువ్వెప్పుడు మాకు డబ్బులు ఇచ్చావు, నువ్వెప్పుడు మాకు సహాయం చేసావు, అట్లా అన్నట్టు అనమాట. మీరు ఎవరికైనా బాగా గొప్ప సహాయం చేశారనుకోండి, ఆ సహాయం, ఆ ప్రేమ అవన్నీ ఒక వ్యక్తి మర్చిపోయి నువ్వెప్పుడు చేసావన్నా అన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది అది? అబ్బో, చాలా బాధ కలిగింది. కానీ దేవుణ్ణి వీళ్ళు అట్లా అడుగుతున్నారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరి సమయంలో? మలాకీ భక్తుడి సమయంలో మలాకీ చెప్తున్నాడు అనమాట ఈ మాటలు. ఈ గ్రంథాలన్నిట్లో, ప్రవక్తల గ్రంథాలన్నిట్లో మలాకీ గ్రంథం ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఎందుకో తెలుసా? సాధారణంగా మీరు ప్రవక్తల గ్రంథాలు చూస్తే దేవుడు మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తాడు, అంతే. మీకు అర్థమైందా నాన్న? దేవుని దగ్గర నుంచి ప్రవక్తకి యాజకుడికి డిఫరెన్స్ తెలుసు కదా మీకు? ఏంటిదమ్మా ప్రవక్తకి యాజకుడికి డిఫరెన్స్? ప్రవక్త ఏం చేస్తాడు నాన్న? కరెక్ట్, వెరీ గుడ్. దేవుని దగ్గర నుంచి సందేశాన్ని తెచ్చి మనుషులకి ఇస్తాడు. ఆయన ఏమంటామమ్మా? ప్రవక్త అంటాం. యాజకుడిని ఏం చేస్తాడు? యాజకుడు ఏం చేస్తాడు? మనుషుల దగ్గర నుంచి అర్పణలు, బలులు, విజ్ఞాపనలు తీసుకొని మనుషుల దగ్గర నుంచి దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. ఎవరు? యాజకుడు. ఇది డిఫరెన్స్ అనమాట. ఓకే. ప్రవక్త ఏమో దేవుని దగ్గర నుంచి మనుషులకి తెస్తాడు సందేశాన్ని. యాజకుడేమో మనుషుల దగ్గర నుంచి దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు సందేశాన్ని. యాజకుడి ధర్మం, యాజకుడి డ్యూటీ ఇది. కానీ ఇప్పుడు ప్రవక్తలందరూ అలానే చేస్తారు. ఏం చేస్తారంటే దేవుని దగ్గర నుంచి ఆయన ఏం చెప్పాడో, దేవుని హృదయ వేదన ఏంటో, ప్రభు ఏం చెప్పాలనుకున్నాడో ఈ సంగతులను తీసుకొని వచ్చి మనుషులకి ఇస్తారు ప్రవక్తలందరూ. కానీ మలాకీ ప్రవక్త ఒక్కడే ఒక ప్రత్యేకమైన పని చేశాడు. ఏం పని చేశాడు తెలుసన్నా? దేవుడు ఏం చెప్తున్నాడో చెప్తాడు, పక్కనే మనుషులు ఏం చెప్తున్నారో దానికి రిప్లై. మనుషులు కూడా రిప్లై. అంటే దేవుడు, మనుషులు
సంభాషించుకుంటే, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే మాటలు, దేవుడు మనుషులు ఎదురు తిరుగుతున్న మనుషులు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనుకోండి, మాట్లాడుకుంటుంటే ఆ సంభాషణను కానీ రాస్తే దేవుడేమో ఇట్లా అంటున్నాడు, మనుషులేమో ఇట్లా అంటున్నారు, దేవుడేమో ఈ మాట అన్నాడు, మనుషులేమో ఈ మాట అన్నారు, నేను అప్పుడు ఈ మాట అన్నా, నువ్వు అప్పుడు ఆ మాట అన్నావు, మనం కొట్టుకునేటప్పుడు పోట్లాడుకునేట్టు చెప్తాం కదా, అది మలాకి ఒక్కడే అట్లా రాసింది. దేవుడు ఈ మాట అంటున్నాడు, వీళ్ళు ఈ మాట అంటున్నారు. దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమించలేదా అంటున్నాడు, వీళ్ళేమంటున్నారు నువ్వెప్పుడు ప్రేమించావు మమ్మల్ని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నేను మీకు తండ్రి కాదా, నేను మీకు యజమానుడిని కాదా, నేను యజమానుడిని అయితే మీరు ఇట్లానేనా చేసేది అని దేవుడు క్వశ్చన్ చేస్తాడు. చూడండి, వీళ్ళు అడిగే ప్రశ్నలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. 2వ అధ్యాయం 17వ వచనం, మీ మాటల చేత యెహోవాను మీరు ఆయాస పెట్టుచు, ఇలాగ అడుగుతున్నారంట వీళ్ళు. దేవుణ్ణి ఏమని అడుగుతున్నారు? దేని చేత? దేవుడు అంటున్నాడు, అరే నాకు మీరు చేసే పనులు చూస్తుంటే భలే కష్టంగా ఉంది అని దేవుడు అంటుంటే వీళ్ళు ఏమంటున్నారు? మేమేం చేసాము నీకు అంత కష్టం కలిగించేది? అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత అసహ్యం కలుగుతుందంటే అని దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళు ఏమంటున్నారు? అన్న మేమేం చేశామన్నా ఇంత కష్టం కలగటానికి ఆయనకి అని మనుషులు అంటున్నారనమాట. ఇలాగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. 17వ వచనం కంటిన్యూగా చదవండి అన్న. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడతాడు. న్యాయకర్తయగు దేవుడు ఏమైపోయాడండి? వీళ్ళు అనుకుంటున్నారంట ఈ ప్రవక్త ఒక్కడే ఇట్లా రాశాడు కాన్వర్జేషన్. ఏ కాన్వర్జేషను? వీళ్ళు దేవుడితో చెప్పే రిప్లై, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే రిప్లై. అన్న ఇంకొక మాట చదవండి, 16వ వచనం, 3:16 కూడా చదవండి అన్న. 3:16, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు. దీని అర్థం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ కూడా ఏం రాస్తున్నాడు. మలాకి భక్తుని యొక్క విశిష్టత అన్నమాట అది. దేవుడు చెప్పే మాటలు రాశాడు, మనుషులు చెప్పే ప్రతిస్పందన రిప్లై రాశాడు. మాత్రమే కాదు, మనుషులు కూడా ఒకళ్ళనొకళ్ళు కలిసి మాట్లాడుకునే సంఘటనలు వివరాలు కూడా మలాకి రాశాడు. ఇది ఈ మలాకి గ్రంథంలో ఉన్నటువంటి, లేకపోతే ఆయన పరిచర్యలో ఉన్నటువంటి ప్రత్యేకత. మాత్రమే కాదు, ఇంకా వీళ్ళు ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు, చెడ్డ పనులు వీళ్ళు చేస్తున్నారో దేవుని హృదయం ఇందులో ఎలాగ కనిపిస్తుందో మనం చూడటానికి మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. కుమారుడు తండ్రిని గణపరుస్తాడు కదా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఇది ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దేవుడు అడుగుతున్నాడు. గాడ్ ఈజ్ క్వశ్చనింగ్. అప్పుడు వీళ్ళేం జవాబు చెప్తున్నారు? ఏం చేసి? మేమేం చేసామయ్యా నిన్ను నిర్లక్ష్య. అమ్మ, చాలామంది మనలో కాలేజీల్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా, ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు ఉన్నాం కదన్నా. ఒకవేళ నేను కూడా మంచి బాసుల కింద పనిచేసా, అంటే యజమానుల కింద నేను కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశా. మీ కాలేజీలో మీరు ప్రిన్సిపల్ గారి కింద పనిచేస్తున్నారనుకోండి, మీరు ప్రిన్సిపల్ గారు రాగానే మీరేం చేస్తారు? ఒకవేళ హాస్పిటల్లో మీరు నర్స్ అనుకోండి, మీ డాక్టర్ గారు రాగానే ఏం చేస్తారు?
అమ్మో లేచి నిలబడాలా, గుడ్ మార్నింగ్ చెప్పాలా, మంచి డ్రెస్సులు. ఈ మధ్య ఈ బయోమెట్రిక్స్, ఆ తర్వాత ఎఫ్డిఆర్స్, ఫేస్ ఇవి వచ్చిన తర్వాత ఇంకా చాలా పెద్ద సమస్య అయిపోయింది కదా. మీ ప్రిన్సిపల్ గారు రాగానే స్టాఫ్ అందరూ లేచి నిలబడాలా, ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పాలా, మరి ఇవన్నీ చేయాలి కదా. ఒకవేళ మీ ప్రిన్సిపల్ గారు లోపలికి వచ్చాడు అనుకోండి, మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనుకోండి, ప్రిన్సిపల్ గారు ఏం చేస్తారు నాన్న? అమ్మ ఊరుకుంటాడా? ప్రిన్సిపల్ గారు కాదు, మీ చైర్మన్ గారు వచ్చాడు, మీ కాలేజ్ మొత్తాన్ని అసలు స్థాపించినటువంటి వ్యవస్థాపకుడైన చైర్మన్ గారు వచ్చారు, మీరేం చేస్తారు? వామ్మో, అసలు జీతం ఇచ్చేది ఆయన కదా, ఎంత గౌరవం ఇస్తామో కదన్నా. కానీ ప్రభు అంటాడు, మీరు బాస్ ఉన్నాడు కదా, మీకు యజమానుడు అంటే మీ బాస్, మీరు మీ మాస్టర్, మీరు ఎవరి క్రింద పని చేస్తున్నారో ఆయన అన్నమాట. ఆయన్ని మీరు డిస్రెస్పెక్ట్ చేస్తే, అవమానపరిస్తే, ఆయన్ని లెక్క చేయనట్టు మాట్లాడితే ఆయన ఊరుకుంటాడా? ఏం చేస్తాడన్న? చాలా పెద్ద సమస్య అయిపోయింది కదా. అంతదాకా ఎందుకులేండి, మనం చాలామంది రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కదన్నా. ఒకవేళ మనం రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం, మన ఓనర్ గారు ఇంటిలో మన ఇంటి మీద నుంచి వెళ్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉండమా ఉండమా? ఒకసారి మా ఇంట్లో రెంట్ కొన్నాడు, మేము నిలబడి ఉంటేనే మా గేట్ని కాలుతో వేసాడు వాడు. రెంట్ అంటే అఫ్కోర్స్ మేమేమి అంత కఠినంగా అట్లా ఎప్పుడు ఉండలేదులేండి. వాడు బిహేవియర్ చూసేటప్పటికి ఈడేంట్రా, మేము నిలబడి ఉంటేనే వీడు గేట్ని ఏం చేశాడు, కాలుతో దోశాడు. మాకు బాధ వేసింది. అట్లా చేస్తామా? అరే, మీ ఇంటి ఓనర్ ముందు మీరు గౌరవంగా ఉంటారు, రెస్పెక్ట్ ఇస్తారు, మీ ప్రిన్సిపల్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారు, మీ బాస్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారు. దేవుడు అంటున్నాడు, మరి నేను మీ యజమానుడిని కాదా? మీ డాడీ, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి గౌరవం తగ్గిపోయిందిలేండి, టీచర్స్కి కూడా గౌరవం తగ్గిపోయిందిలేండి. కానీ సాధారణంగా ఒక మామూలుగా మన కల్చర్, మన విధానాల్లో తండ్రి అంటే చాలా గౌరవం కదా. తండ్రికి రెస్పెక్ట్ ఇస్తాం, గురువుకి రెస్పెక్ట్ ఇస్తాం. మా నాన్నగారికి చెప్పకుండా, మన నాన్నగారికి, తండ్రికి మనం విలువ ఇవ్వకుండా మనం ఏదైనా పని చేస్తామా? చెయ్యం కదా. మరి మీ డాడీని మీరు రెస్పెక్ట్ చేస్తారు, మీ బాస్ని మీరు రెస్పెక్ట్ చేస్తారు, మరి మీ దేవుణ్ణి మీరు లెక్క చేయరా అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. నా క్వశ్చన్ కాదు, నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా అంతే. దేవుడు అలా అడుగుతుంటే వీళ్ళు అంటున్నారంట, మీరు విన్నారు కదా ఏం చేశారంటనా? క్వశ్చన్ అడిగితే, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితివి? 6వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనం ఆఖరి భాగంలో ప్రజలు రెస్పాన్స్ ఇస్తున్నారు, జవాబిస్తున్నారు. ఏం చేస్తున్నారంట? ఏమి చేసి నీ నామమును మేమేం చేశాం సార్ నిన్ను అవమానపరచడానికి అని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మలాకీ సమయంలో విధానాలు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, దేవుని దగ్గరికి చూడండి అన్న ఎలాంటివి తెస్తున్నారో వీళ్ళు. 8వ వచనం 1:8, గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదాన్నైనను రోగం గలదాన్నైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని, ఈ మాట గుర్తించండి, మీ బాస్కి, మీ అధికారికి నువ్వు కానీ తీసుకెళ్ళి అట్లాంటిది ఇస్తే అతను నీకు దయ చూపిస్తాడా? నిన్ను అంగీకరిస్తాడా? అమ్మ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, మీ ప్రిన్సిపల్ గారు, మీ ఆఫీసులో మీ డాక్టర్ గారు, లేకపోతే మీ ఇంటి హౌస్ ఓనర్ గారు, మీకు చాలా మేలు చేసిన మీ బాస్, ఆయన వాళ్ళ ఇంట్లో ఒక మంచి పార్టీ పెట్టాడు, ఫంక్షన్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలా? ఎవరింటికి వెళ్ళాలా? బాస్ ఇంటికి వెళ్ళాలా? మీ చైర్మన్ గారు మీకు పార్టీ ఇస్తున్నాడు, ఆ పార్టీకి మీరు వెళ్ళాలా? ఏం తీసుకెళ్తారు ఆయనకి ఇవ్వటానికి? ఏమ్మా ఏం తీసుకెళ్తారు? అదిగోండి, మంచి తీసుకెళ్తారంట. ఒకవేళ మనం ఎక్కువ డబ్బులు వేసి మంచి తీసుకెళ్ళకపోతే కాలేజీలో ఏం చేస్తారమ్మా, అందరూ మాట్లాడుకొని డబ్బులు వేసుకొని 1000 రూపాయలు వేసి 10,000 20,000 చేసి
ఆయనకి సన్మానయోగ్యంగా, ఆయన స్థాయికి తగ్గట్టుగా కదా, ఆయనకి మరి కుదిరేట్లుగా మంచి విలువైన వస్తువుని తీసుకొని వెళ్తాం. అయితే మీ ఇంట్లో పాడుపడిపోయిన ఇరిగిపోయిన ఒక కుర్చీ ఉందనుకోండి, ఇరిగిపోయిన కుర్చీ, మన ఇంట్లో మూల పడేసి ఉంది, ఇది ఎందుకు పనికిరాదు, తుప్పు పట్టిందని దాన్ని చక్కగా ప్యాక్ చేసి దాన్ని చక్కగా మీరు మంచి బాక్స్లో పెట్టి అట్లా ఇరిగిపోయిన కుర్చీ మీ బాస్కి ఇచ్చారనుకోండి, ఇస్తారా ఎవరైనా ధైర్యం చేసి? అంత ధైర్యం ఉందా మనకి? కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంట, కుంటిది, గుడ్డిది, ఇక ఎందుకు పనికిరాదు, దీనివల్ల మనకు ఉపయోగం లేదు అనుకునే వస్తువుల్ని, అనుకునే విషయాల్ని తెచ్చి ఎక్కడిస్తున్నారంట? అబ్బా, దేవుడికేమో పనికిరాని అన్నీ దేవుడికి ఇచ్చి పనికొచ్చేయి శ్రేష్టమని. అమ్మ, ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది డబ్బులు కాదు. మళ్ళీ మీరు డబ్బులు అనుకునేవారు, దేవునికి అసలు డబ్బులు అక్కర్లా. మన జీవితంలో శ్రేష్టమైనవి, ఆత్మ సంబంధమైనవి మన సమయం, మన కుటుంబం, మన తలాంతులు, మన శరీరాలు కదా, మన ఆరోగ్యం, మన వయస్సు, మనవన్నీ దేవునికి ఏమి ఇవ్వాలా? పనికిరాని అన్నీ దేవుడికి. 5 నిమిషాలు ప్రార్థన దేవుడికి, ఆ తర్వాత దేవునికి అన్నీ ఏమో విలువలేని అన్నీ దేవుడికి ఇస్తాం. విలువ కలిగిన అన్నీ ఎవరి కోసం అంట? వీళ్ళే వాడేసుకుంటాడు. వాడేసుకుంటే దేవుడికి కోపం, అరే వీడి శరీరం నేను ఇచ్చింది కదా. ఓనర్ ఎవరమ్మా ఈ శరీరానికి? ఓనరు మీ శరీరానికి, నా శరీరానికి, మన శరీరానికి బాస్ ఎవరు? మరి ఈ బాస్ ఇచ్చిన శరీరాన్ని మనం వాడేసుకొని ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, కళ్ళన్నీ పోయిన తర్వాత, అయ్యా నీ సేవ చేస్తానయ్యా అని వస్తాం. అప్పుడు ఆయన అంటాడు, ఒరే నీకు 70 సంవత్సరాల వయసులో ఇంత అద్భుతమైన జీవితం అంతా నీకు ఇస్తే అంతా ఖతం చేసి ఇప్పుడు వస్తావా నా దగ్గరికి కదా? సమయం ఎంత ఇస్తున్నాం, తలాంతులు ఎంత ఇస్తున్నాం. ఒకసారి మన దగ్గరికి ఒక దైవ సేవకులు వచ్చారు. పాత రోజుల్లోట మన కల్చర్లో శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వాలి అని పెద్ద కుమారుణ్ణి బాగా చదువుతాడంట, వాడిని దేవుడికి ఇచ్చారంట. చిన్న కుమారుడు, వాడంత బాగా చదవడు, వాడికి అంత తెలివితేటలేదు, వాడిని ఏం చేశారంట? డాక్టర్ని చదివించారంట. మీకు అర్థమైందన్నమాట. దేవుని కోసమేమో శ్రేష్టమైన వాడు, భలే తెలివిగలవాడు, మెమరీ ఎక్కువ, వాడిని దేవుడికి. సరిగా చదవడు వీడికి తెలివి లేదు, ఇట్లాంటి వాడిని ఎవరికి? డాక్టర్ని చదివించారంట. నిజమేనా? అలాగైతే వీళ్ళు అంటున్నారు, దేవుడు అంటున్నాడు, మరి నేను దేవుడినైతే, నేను మీ యజమానుడినైతే, నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది, నా స్థానం ఏది, నాకు ఇవ్వవలసినటువంటి గౌరవం ఏది అని దేవుడు అడుగుతుంటే వీళ్ళేమంటున్నారు? వీళ్ళేం జవాబు చెప్తున్నారు? మేము ఏం చేసి నిన్ను నిర్లక్ష్యం చేసామయ్యా, ఏం చేసామబ్బా నీకు అంత నొప్పి కలిగించేది అని వీళ్ళు మనుషులు దేవుడిని క్వశ్చన్ చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా నాన్న? అమ్మా, ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇట్లాంటి వాళ్ళ విధానాలను చూసి అన్న 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు చదువుదామన్నా, మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 1 నుంచి 1, 2, 3 వచనాలని మనం చదువు. నేను చదువుతా చూడండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరుచున్నట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకొనరైరి కనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉన్నాను. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును. ఈ మాట గమనించండి. మీ ముఖముల మీద ఏమేస్తాడంట? అమ్మ, ఈ మాట చదవటానికి కూడా కష్టంగానే ఉంది కదా. ఏమంటున్నాడు? మీ ముఖముల మీద ఏమేస్తాడంట? పేడవేతును. పండగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును. పేడ ఊడ్చిన స్థలమునకు మిమ్మును మీరు ఊడ్చివేయబడుదురు.
దేవుడు ఒక విశ్వాసి వైపు చూసి ఏమంటున్నాడు నాన్న? మీకు అర్థం కాలేదా బాబు? దేవుడు ఒక విశ్వాసి వైపు చూసి ఏమంటున్నాడు? అరే, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు జీవిస్తున్న జీవితం, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసే విధానం చూస్తుంటే నాకేం చేయాలనిపిస్తుందంటే, నిన్ను ఏం చేయాలనిపిస్తుందంటమ్మా? నీ ముఖం మీద పేడ చల్లాలనిపిస్తుందిరా అంటున్నాడు ప్రభు. ఇది మలాకీ సమయంలో పరిస్థితి. ఇది మలాకీ భక్తుని యొక్క సమయంలో ఉన్నటువంటి ఆత్మీయమైన పరిస్థితి, విశ్వాసుల యొక్క పరిస్థితి. అట్లాగైతే ఇప్పుడు దీనిలానే ఉంది అని చెప్పుకున్నాం కదా, ఇలానే అనిపిస్తుంది. ఎక్కడ? కొత్త నిబంధనలో ఒక సంఘం ఉండే సమయంలో పరిస్థితి. ఏ సంఘం? ఆ సంఘం పేరేం చెప్పారు? వెరీ గుడ్. లవదికయ సంఘంలో ఉండే సంఘం పరిస్థితి కూడా ఇట్లానే ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. చూడండి అన్న, మీకు మలాకీ సమయంలో పిక్చర్ వచ్చింది కదా, కొంచెం అవగాహన వచ్చింది. ఇప్పుడు లవదికయ సంఘం పరిస్థితి మనం చూద్దాం. ఏ గ్రంథంలో ఉంటుందని చెప్పాను? గుడ్, ప్రకటన గ్రంథం. ఏ అధ్యాయం? 3వ అధ్యాయం. గుడ్, 14వ వచనం చూడండి అన్న. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయండి, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయినవాడు చెప్పే సంగతులు ఏమనగా, ఇదిగోండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు లవదికయ సంఘంతో. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా, ఒకవేళ నువ్వు చల్లగానా వెచ్చగానా ఉండుంటే బాగుండేది, మేలు. నీవు వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి. ఇది బాగుందా? ఇందాకడది బాగుందా? ఇందాకడదే బెటరా? ఈ రెండు బాగా కరెక్ట్. బున్ని ఐక్యూ కరెక్ట్ బాగా చెప్పింది. ఏంటిదంటమ్మా? ఇందాక అన్నాడు, మీ ముఖాలు చూస్తుంటే, మీ యాక్టివిటీస్ చూస్తుంటే, మీ పనులు చూస్తుంటే, మీరు నాతో వ్యవహరించే విధానం చూస్తుంటే మీ ముఖాల మీద పేడ కొట్టాలనిపిస్తుందిరా నాకు అన్నాడు ప్రభు. ఇక్కడేమంటున్నాడు? మీ పనులు, మీ విధానం, మీరు బిహేవ్ చేసే పద్ధతి చూస్తుంటే మీ ముఖం మీద ఉమ్మి వేయాలనిపిస్తుంది అంటున్నాడు. రెండు ఒకటేలా ఉన్నాయి కదా, అక్కడ సిట్యువేషను, ఇక్కడ సిట్యువేషన్. వీళ్ళు కూడా ఏమన్నారో మనం చూద్దాం. వాళ్ళు ప్రశ్నలు వేశారు కదా, ఏం చేసాం సార్ మేము అన్నారు కదా వాళ్ళు మలాకీ గ్రంథంలో. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చూద్దాం. చూడండి అన్న, 17వ వచనం. నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావు అని ఎరుగక. ఈడేమనుకుంటున్నాడంట? నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని ఈడు అనుకుంటున్నాడంట. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ సిగ్గు కనబడకుండానట్లు నేను నీకు బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. వీడు మాట్లాడుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? నాకేం తక్కువ ఉందబ్బా, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, మాకు చర్చ్ ఉంది, మాకు బైబిల్ ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, మాకింకేం తక్కువ అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నారు? నీకేం చేశామయ్యా? అట్లాగైతే వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగానే వాళ్ళు కూడా ప్రశ్నించుకుంటున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నట్టుగానే వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాగైతే ఈ రెండు సందర్భాలు, ఈ రెండు సమయాలు, మలాకీ సమయంలో ఉన్న ఆఖరి గడియల్లో ఉన్న విశ్వాసులు, లవదికయ సంఘంలో ఆఖరి గడియల్లో ఉన్నట్టుగా కనిపించే విశ్వాసుల పరిస్థితి రెండు ఒకట్లాగే ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఆ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇంతకీ
మలాకి ఏ సమయంలో తన గ్రంథాన్ని, తన సేవను చేశాడు? ఏ సమయంలో? టైమ్స్. మలాకి ఏ సమయానికి చెందినవాడు? మీకు తెలిస్తే చెప్పాలా? నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి అడుగుతున్నాను, మీకు చెప్పకుండా అడగట్లా. బాబు, మలాకి ఏ టైంకి చెందినోడు? దావీదు మలాకి ఒకే సమయానికి చెందినోళ్ళ అమ్మా? దావీదు భక్తుడు మలాకి ఒకటే టైంకి చెందినోళ్ళ? మరి మోషే మలాకి ఒకే సమయానికి చెందినోళ్ళ? ఓకే. మోషే మలాకి ఒకటే టైం వాళ్ళ కాదు. దావీదు టైమోడు కాదు. సొలొమోను మలాకి అమ్మా? బైబిల్ బాగా చదివితే ఇవన్నీ నేను అడిగేకి జవాబులు చెప్తారు మీరు. అమ్మా, ఏం చదివితే? రోజు ఊరికినే క్యాలెండర్లో వాక్యం, లేకపోతే ఎట్లా చదువుతారు మీరు బైబిల్? అమ్మా, చదువుతున్నారా? పిల్లలు స్పెషల్గా, పెద్దోళ్ళు అంటే సరే వాళ్ళ వయసు అయిపోయింది. మీరు ఎట్లా చదువుతున్నారు? పిల్లలు ఎంతసేపు చదువుతున్నారు? లక్కీ, అఖిల, యామిని, సౌమ్య, మరి హనోక్, జాన్, వీళ్ళు ఎంతసేపు చదువుతున్నారు బైబిల్ నాన్న? ఇట్లా తీసి మంచి వాక్యం వస్తే అబ్బా ఆ రోజు బాగా సంతోషంగా వెళ్తారు. లేకపోతే ఒకరోజు ఒకడు బైబిల్ తీసాడంట, తీగానే ఏమొచ్చింది? యోధా ఉరి వేసుకొని చచ్చెను అనే అట్లా తీయకూడదు కదా. దేవుని వాక్యాన్ని బాగా చదవాలా. ఏ సమయానికి చెందినోడు, ఎప్పటివాడు, ఇవన్నీ చదువుకో, ఇవన్నీ తెలుసుకోవాలా. ఇప్పుడు ఆ సమయాలు, ఆ వివరాలు తెలిస్తేనే వాక్యంలో ఉండే మాధుర్యం, వాక్యంలో ఉన్న ప్రభావం మనకు అర్థమైద్ది. ఇప్పుడు మీరేం చెప్పాలంటే మలాకి ఏ టైంకి చెందినోడు? మీకు ఎంత తెలుసో అంత చెప్పండి, తర్వాత విషయం నేను చెప్తా. ఏ సమయానికి చెందినోడు? మోషే టైమోడు కాదన్నారు. అసలు ఇంతకు మోషే ఏ టైమోడు? సరే, ఆదాము మలాకి ఒకటే టైమా? పోనీ అది కూడా కాదు. మరి ఎప్పుడోడమ్మా మలాకి? అసలు ఎప్పుడు రాశాడు ఈ పుస్తకం? ఎప్పుడు రాశాడు? ఎలాంటి టైమ్స్లో రాశాడు? ఎలాంటి సందర్భంలో నుంచి మలాకి ఈ విషయాల్ని రాశాడు? అన్న, నువ్వు చెప్పాలనుకుంది చెప్పన్నా తొందరగా 10 నిమిషాల్లో. మమ్మల్ని ఇట్లా ప్రశ్నలు అడబాకు. గుడ్. అయ్యగారి క్లాప్స్ నేను కొడతానండి. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. మీరు ఎవరు చెప్పలే, అయ్యగారు ఇంకా అసలు తీర్మానం చేయలేదు, బాప్తీసం కూడా తీసుకెళ్ళలేదు, అంత చక్కగా చెప్పాడు చూడండి. గుడ్. ఏ టైం చెందినోడు? ఇశ్రాయేలు సమయానికి. కొంతవరకు కరెక్ట్ అది. వెరీ గుడ్. ఇశ్రాయేలీల చరిత్రలో, ఎవరి చరిత్రలో? దేవుని వాక్యంలో పాత నిబంధన మొత్తంలో 99% వరకు వివరాలన్నీ ఏ దేశాన్ని గురించి, ఏ ప్రజలను గురించి ఉంటాయంటే ఎవరి గురించి ఉంటాయి? ఇశ్రాయేలుని గురించే ఉంటాయి. కాబట్టి ఇశ్రాయేలీల జీవితాన్ని 4 ముక్కల్లో చెప్పచ్చు. ఎన్ని ముక్కలు? 4 ముక్కల్లో. నంబర్ 1, వాళ్ళు విమోచించబడిన ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎక్కడి నుంచి విమోచించబడ్డారు? తెలుసా తెలీదా మీకు? ఐగుప్తులో నుంచి విమోచించబడ్డారు. ఎప్పుడు చెప్తాం కదా బైబిల్లో, నిర్గమకాండ గ్రంథం నుంచి విమోచించబడ్డారు. ఏ ఊరిలో నుంచి? ఏ దేశంలో నుంచి? ఐగుప్తులో నుంచి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అక్కడి నుంచి విమోచించబడ్డారు. అద్భుతాలు జరిగాయి. చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ చరిత్ర. అది మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. మోషే ద్వారా విమోచించబడ్డారు. విమోచించబడిన ప్రజలు. ఓకే. విమోచించబడిన తర్వాత ఎక్కడికి వచ్చారు? కనాను దేశంకి వచ్చారు. అదే ఇశ్రాయేల్ దేశం అంటే. ఓకే. ఆ దేశంకి వచ్చారు. యెహోషువ ద్వారా విజయాలు పొందారు. దావీదు దాకా అద్భుతమైన చరిత్ర వాళ్ళది కదా. 1, విమోచించబడిన ప్రజలు. 2, విజయాలతో నిండిన ప్రజలు. జయాలే వాళ్ళకి, విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు. దావీదు దగ్గరికి వచ్చేటప్పటికే అద్భుతమైన రాజరికం, మహిమతో కూడినటువంటి రాజరికపు వ్యవస్థ. సొలొమోను టైంలో ప్రపంచమంతా వాళ్ళ వైపే చూసింది. అంత గొప్ప వైభవంగా ఉండింది వాళ్ళ చరిత్ర. విజయం. 3వది విధ్వంసం. ఏమయ్యారు వాళ్ళు? సొలొమోను తర్వాత ఇశ్రాయేలీల చరిత్ర గ్రాఫ్ కిందకు పడిపోయింది. గ్రాఫ్ కిందకు పడిపోయిందంటే ఇక శ్రమలే శ్రమలు. అపవిత్రమైన జీవితం వలన భయంకరంగా వాళ్ళు శిక్షించబడ్డారు. ఈనేటి అంటే 1998 క్షమించండి 48 వరకు కూడా వాళ్ళు శిక్షించబడిన
విధ్వంసంతో కూడిన ప్రజల్లాగే మిగిలిపోయారు. అప్పటి నుంచి ఉత్తర దేశమేమో అష్షూరుకి పోయింది, అంటే ఒక దేశంలోకి కొనిపోబడ్డారు. కిందుండే యోధా దేశమేమో బబులోనుకు చెర తీసుకొని పోబడ్డారు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే మాటలమ్మా? ఎక్కుతున్నాయా లేదా? మీకు అర్థం కాకపోతే అంటే చెప్పండి. ఇవి అర్థం చేసుకుంటే మీకు వాక్యం బాగా అర్థమైద్ది. 1 విమోచించబడిన వారు, 2 విజయాలతో నిండిన వారు, 3 విధ్వంసంతో జీవించారు. విధ్వంసమే వాళ్ళ లైఫ్ అంతా, వాళ్ళ చరిత్ర అంతా నష్టం, శిక్ష, తీర్పు, శ్రమ, ఇలాంటి లైఫ్ ఉంటుంది వాళ్ళది, వాళ్ళ చరిత్ర అంతా. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు వెనకకు తిరిగి దేవుని కొరకు వచ్చిన చరిత్ర వాళ్ళది. ఇంగ్లీష్లో చాలా తేలిగ్గా ఉంటుంది. నేను ఈ ఉదయం రాశాను, మార్నింగ్ ఇంగ్లీష్లో ఏమని రాయొచ్చు అంటే, దే ఆర్ రెడీమ్డ్ పీపుల్. రెడీమ్డ్ పీపుల్ అంటే విమోచించబడిన వారు. దే ఆర్ రైజ్డ్ పీపుల్ అంటే గొప్పగా హెచ్చించబడిన వారు. దే ఆర్ రిబ్యూక్డ్ పీపుల్ అంటే శిక్షించబడిన వారు. ఆఖరిగా దే ఆర్ రెస్టోర్డ్ పీపుల్. రెస్టోర్డ్ పీపుల్ అంటే తిరిగి ప్రభు కోసం కట్టబడిన వారు. ఓకే, ఇప్పుడు విధ్వంసంలో ఉత్తర దేశమేమో అష్షూరుకు పోయింది, దక్షిణ దేశమేమో ఎక్కడికి వెళ్ళిందని చెప్పాను? బబులోనికి వెళ్ళింది. మీకు తెలియకపోయినా పేర్లు చెప్పండి, మీకు బాగా అర్థమైంది. కింద దేశం ఎక్కడికి వెళ్ళిందమ్మా? బబులోని. ఎక్కడ ఉంటుందో మాకు తెలియదన్నా పర్వాలేదు, బబులోనికి వెళ్ళిపోయారు. బబులోను నుంచి 70 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చారు. ఉదాహరణకి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మలేషియాకి, ఎక్కడ? మలేషియాకి నన్ను, మా పిల్లల్ని మొత్తాన్ని వేరువేరుగా, మిమ్మల్ని కూడా వేరువేరుగా అందరినీ డివైడ్ చేసేసి మన పిల్లల మొత్తాన్ని అటు తరిమేసి మనల్ని చంపేసి మన పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళారు? ఏ దేశం అమ్మా? ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలుసుకోండి. మలేషియా పట్టుకుపోయారు అనుకో బాబు, అమ్మమ్మ లేదు, తాతయ్య లేదు, డాడీ లేడు, మమ్మీ లేదు. మన పిల్లల సంగతి అంటున్నాను. మలేషియాలో 70 సంవత్సరాలు గడిపారు. వీళ్ళకి తెలుగు రాదు, ఆంధ్ర ఎక్కడ ఉంటుందో తెలీదు. ఇప్పుడు మలేషియాలో 70 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు వస్తారా వెనక్కి? అరే, పుట్టు పూర్వోత్తరాలు తెలీదు, ఇంటి పేరు తెలీదు, స్థలం తెలీదు, మరి వీళ్ళు వస్తారా వెనక్కి? వచ్చారు. 70 కాదు, 200, 300, 1500, 2000, 3500 సంవత్సరాల తర్వాత వచ్చారు. వావ్! ఇది యూదుల యొక్క హిస్టరీ. దే ఆర్ రెస్టోర్డ్ పీపుల్ అంటే ఏ దేశాలకు చెదిరిపోయారో, ఏ స్థలాలకు చెదిరిపోయారో అక్కడి నుంచి వీళ్ళు తిరిగి యెరూషలేముకి వచ్చారు, వాళ్ళ దేశానికి వచ్చారు. 1948వ సంవత్సరంలో ఒక దేశంగా ఏర్పాటు చేయబడ్డారు. దట్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే వీళ్ళు తిరిగి కట్టబడ్డారు. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వీళ్ళు ఇలాగా చెరకొని బబులోనికి వెళ్ళారని చెప్పా కదా. బబులోను నుంచి ఫస్ట్ మనం చచ్చిపోయాం, మన తాతలు అందరూ చచ్చిపోయారు. మన పిల్లల సంగతి చెప్తున్నా. మన పిల్లలు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మలేషియా నుంచి ఆంధ్రాకి ఒక బ్యాచ్ వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ ఎవరు వచ్చారు? ఎవరో తెలీదు, మన పిల్లల సంగతి కాదు. ఇప్పుడు అలాగా మనకి జరిగితే ఎలా ఉంటుందో అలాగా ఇశ్రాయేలీలు బబులోనుకి వెళ్ళిపోతే అంత దూరం, మలేషియా అంత దూరం లాగా ఉంటుంది అనమాట. బబులోను నుంచి ఫస్ట్ కొందరు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళ పేరు జెరుబ్బాబేలు. ఏం పేరు చెప్పండి? జెరుబ్బాబేలు. ఆయన యోధా గోత్రానికి చెందినోడు. ఆయన పక్కన యాజకుడు, ఒక యాజకుడు అంటే దేవుని వాక్యాన్ని బోధించే యాజకుడు. ఆయన పేరు చెప్పండి, యెహోషువ. వెరీ గుడ్. ఎవరి పేరమ్మా? రాజుగారి కుటుంబీకుడి పేరు జెరుబ్బాబేలు, యోధా గోత్రానికి చెందినాడు. ఆయన పక్కన అసిస్టెంట్గా యాజకుడుగా ఉంటూ వెనక్కొచ్చాడు జెరుబ్బాబేలుతో. ఆయన పేరేంటి? యెహోషువ. వీళ్ళిద్దరూ వచ్చారు మలేషియా నుంచి ఆంధ్రాకి. మన తర్వాత 2-3 తర్వాత పిల్లలు వస్తే ఎలాగ మనం అనుకుంటామో అలాగా బబులోను నుంచి యోధా దేశం యెరూషలేము పట్టణానికి వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళతో పాటు 50,000 మంది వచ్చారు. వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు.
వీళ్ళు పనిచేస్తూ ఉంటే మందిరం కట్టాలి అని వీళ్ళు కష్టపడతా ఉంటే సరిగా కట్టలేకపోతున్నారని యజ్రా వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? రెస్టోరేషన్ అంటే తిరిగి వీళ్ళ జీవితాలు యెరూషలేములో, యూదా దేశంలో తిరిగి వీళ్ళ చరిత్రని కట్టుకునే ఫేజ్లో, సమయంలో మొదట ఎవరు వచ్చారని చెప్పాను? జెరుబ్బాబేలు. గుర్తుపెట్టుకోవాలా? ఎవరు వచ్చారమ్మా? జెరుబ్బాబేలుతో పాటుగా ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. వీళ్ళిద్దరు వచ్చి మందిరాన్ని కడుతున్నారు. అంటే వీళ్ళు కూలగొట్టేశారు కదా, వీళ్ళు 70 సంవత్సరాల తర్వాత వచ్చి మందిరాన్ని కడుతున్నారు కానీ ఇంకా సక్సెస్ అవ్వాల, పూర్తి కాల. వీళ్ళకి సహాయంగా ఉండటానికి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరేం చెప్పాను? వెరీ గుడ్, యజ్రా. ఆయనదే పుస్తకం. ఆ యజ్రా పుస్తకం చదివితేనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు మీకు అర్థమైన వాళ్ళు? 1 జెరుబ్బాబేలు, 2 యెహోషువ, 3 యజ్రా. వీళ్ళ ముగ్గురు కలిసి మందిరం కడుతున్నారు. ఏం కడుతున్నారు? మందిరం కడుతున్నారు. ముగ్గురు పేర్లు మీకు అర్థమైనాయి కదా. మందిరం కడతా ఉంటే, మందిరం అయితే కడుతున్నాం కానీ మన పట్టణం ఎలా ఉంది? యెరూషలేం పట్టణం, సిటీ కూలిపోయింది. ప్రాకారాలు కూలగొట్టేశారు, గుమ్మాలు తగలబడిపోయినాయి, దారుణంగా విధ్వంసంతో కూడిన స్థితి ఉంది. అందుకని ఒక ఆయన వచ్చాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెహెమ్యా గ్రంథం ధ్యానం చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం. ఎవరు వచ్చారన్నా? నెహెమ్యా వచ్చాడు. వీళ్ళ ముగ్గురు ఎక్కడ పనిచేస్తున్నారమ్మా? వెరీ గుడ్, మందిరంలో. ఎవరు ముగ్గురు? యజ్రా, జెరుబ్బాబేలు, యెహోషువ. వీళ్ళ ముగ్గురు మందిరం కడుతున్నారు. కానీ సిటీ పాడయ్యింది. ఆ సిటీ కట్టడానికి ఎవరు వచ్చారని చెప్పాను? నెహెమ్యా వచ్చాడు. అయితే ఈ మందిరం కట్టేటప్పుడు, ఏ పని చేసేటప్పుడైనా, కట్టే పని చేసేటప్పుడు పక్కనోళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు ఏం చేస్తారు? డిస్టర్బ్ చేస్తారా? చేయరా? గోల పెడతారు కదమ్మా, కట్టనివ్వరు, పాడు చేస్తారు ఆ పని. అదే రకంగా ఈ మందిరం కట్టేటప్పుడు ఒక బ్యాచ్ డిస్టర్బ్ చేశారు. ఆ డిస్టర్బెన్స్ వలన దగ్గర చాలా సంవత్సరాలు పని ఆగిపోయింది. పని ఆగిపోతే మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత మందిరం కట్టుకోండి అని చెప్పారు. అప్పుడు మందిరం కడదాం రండ్రా బాబు అంటే జనాలు ఎవ్వరు రాట్లా. ఈ ఆగిపోయిన సంవత్సరాలు ఉందే, మందిరం కట్టడానికి ఆగిపోయిన సంవత్సరాల్లో ఎవడిల్లు అడు కట్టుకుంటున్నాడు. సురేష్ అన్న ఇల్లు కట్టుకుంటున్నాడు, డేనెల్ ఇల్లు అన్న కట్టుకుంటున్నాడు. వీళ్ళిద్దరు కట్టుకుంటే నేను ఎందుకు కట్టుకోకూడదు? నేను నా ఇల్లు కట్టుకుంటున్నాను. స్పర్జనన్నే కట్టుకుంటే మీరెందుకంటే మీ పనులు మీరు చేసుకుంటున్నారు. దేవుని మందిరం ఎవడు పట్టించుకోవట్లా. అయ్యా దేవుని పని చేద్దాం రా, మన మందిరం కూలిపోయిందిరా, రండి అంటే ఎవరు రాట్లా. సార్ మాకు ఇల్లు రేపు స్లాబ్ వేయాలి సార్ అని నేను అంటున్నా. డేనిల్ అని అంటున్నా, అన్న మేము రేపు టైల్స్ వేయాలన్న అంటున్నాడు. సురేష్ అన్న అంటున్నాడు, అన్న మరి అసలు చాలా ప్రాముఖ్యమైన కిచెన్ ఏర్పాటు చేయాలని అన్న అంటున్నాడు. ఎవరు రాట్లా మందిరం కట్టడానికి. అప్పుడు ఒక ముసలి ప్రవక్త, సీనియర్ ప్రవక్త, వృద్ధుడైన ప్రవక్త, ఏం పేరు ఆయన పేరు చెప్పండి? హగ్గై. గుడ్. ఏం పేరమ్మా? హగ్గై అనే ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇంటింటికి వెళ్ళి, అన్న మందిరం పాడైపోయి ఉంటే మీ ఇల్లు కట్టుకోవటానికి అసలు ఇది టైమేనన్నా. మీరు సరంబి వేసిన, అంటే సరంబి అంటే స్లాబ్ అనమాట, మీరేమో స్లాబ్ వేసిన ఇల్లు కట్టుకుంటుంటే దేవుని మందిరం ఏమో కూలిపోయిన పరిస్థితి. అన్న ఇది న్యాయమేనా అని ఈ వృద్ధుడైన ప్రవక్త ఇంటింటికి వెళ్ళి అందరిని పిలుస్తున్నాడు. ఏం పేరు ఆయన పేరు? గట్టిగా చెప్పాలా? హగ్గై. ఈ గుర్తుపెట్టుకుంటే మీకు వాక్యం బాగా అర్థమైంది ఆ గ్రంథాలు చదివేటప్పుడు. హగ్గై అడుగుతుంటే, హగ్గై సీనియర్ అని చెప్పే కదా. సీనియర్ అంటే వృద్ధుడు, ముసలోడు, పెద్ద వయస్కుడు. హగ్గై పక్కనే ఆయన బ్యాగ్ మోస్తా, ఆయన వెంట వెళ్తా పెద్దవాడైన ప్రవక్తకి అసిస్టెంట్గా ఉండి సేవ చేశాడు ఒక ప్రవక్త. ఆయన పేరు చెప్పండి? జకర్యా. ఏం పేరమ్మా? హగ్గై, జకర్యా. వీళ్ళిద్దరూ కలిసి ఇంటింటికి వెళ్ళి, రెండయ్యా దేవుని పని ఆగిపోయింది, మందిరం కట్టుకుందాం అని బ్రతిమిలాడుతున్న ప్రవక్తలు ఎవరిళ్ళు? హగ్గై, జకర్యా. ముందొచ్చిన వాళ్ళు ఎవరు? జెరుబ్బాబేలు, యెహోషువ. వాళ్ళ వెనకొచ్చిన వాళ్ళు ఎవరు? యజ్రా. ఎక్సలెంట్. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. వీళ్ళు మందిరం కడతా ఉంటే పని ఆగిపోయినప్పుడు, ఎవరిల్లు వాళ్ళు కట్టుకుంటున్నప్పుడు
మందిరం కడదాం రండయ్యా అని బతిమిలాడి దేవుని కొరకు ప్రజలని ప్రోత్సహించిన ప్రవక్తల్లో సీనియర్ ప్రవక్త, వృద్ధుడైన ప్రవక్త హగ్గై, ఆయనకి హెల్పర్గా, అసిస్టెంట్గా పనిచేసిన ప్రవక్త జకర్యా. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది గ్రంథాలు తెలియ మీకు? ఎజ్రా గ్రంథం వచ్చింది, హగ్గై గ్రంథం వచ్చింది, ఆ తర్వాత మరి జకర్యా గ్రంథం వచ్చింది. సిటీ కడుతున్నాడుగా ఆయన. ఆ సిటీ కట్టే ఆయన ఎవరు? నెహెమ్యా గ్రంథం వచ్చింది. ఇప్పుడు ఇలా కడుతున్నారు కదన్నా. కడుతుంటే ఎజ్రా ఏమో మందిరం కడుతున్నాడు, నెహెమ్యా ఏమో పట్టణం కడుతున్నాడు, ప్రాకారాలు, సిటీ కడుతున్నాడు. వీళ్ళు కడతా అనుకుంటున్నారు, ఇంక మేము దేవునిలో సూపర్గా ఉన్నాం, మా సిటీ కట్టేశాడు నెహెమ్యా, మా మందిరం కట్టేశాడు ఎజ్రా, మా జీవితాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని వీళ్ళు పొంగిపోతున్నారు కానీ దేవుడంటే గౌరవం లేదు. బలులు తెస్తున్నారు కానీ గౌరవప్రదంగా తేవటం లేదు. దేవునితో ఉంటున్నారు కానీ దేవుని మీద ప్రేమ లేదు. అన్నీ బాగానే చేస్తున్నారు కానీ హృదయం దేవునితో కనెక్టెడ్ లేదు. అలాంటి సమయంలో మందిరం కడుతున్నారు, ప్రాకారాలు, సిటీ కడుతున్నారు కానీ జీవితాలు మాత్రం కట్టలేదు. హృదయం కూలిపోయింది, మనస్సు దేవుని నుంచి దూరంగా ఉంది. యాక్టివిటీస్ చేస్తున్నారు. యాక్టివిటీస్ అంటే కార్యక్రమాలు. మందిరానికి వస్తున్నారు, పోతున్నారు, ఆరాధన చేస్తున్నారు, పోతున్నారు, పాటలు పాడుతున్నారు, పోతున్నారు, దేవుడికి ఇస్తున్నారు, చేస్తున్నారు. అన్ని యాక్టివిటీస్, కార్యక్రమాలు అంటారన్నమాట. భక్తి సంబంధమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కానీ దేవుని మీద ప్రేమ లేకుండానే చేస్తున్నారు, గౌరవం లేకుండానే చేస్తున్నారు, దేవుని మీద విశ్వాసం లేకుండానే చేస్తున్నారు. అలాంటి సమయంలో ఎవరు వచ్చారు? మలాకీ వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మలాకీ వచ్చి మీరు మందిరం కట్టినా, మీరు సిటీ, పట్టణం కట్టుకున్నా మీకేం ఉపయోగం లేదు. మీ జీవితం కట్టుకోకపోతే, మీ జీవితం కట్టబడకపోతే మీకేం ఉపయోగం లేదు. మీ జీవితం కట్టబడాలంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో చూసుకోండి అని చెప్తున్నటువంటి ప్రవక్త, అలా చెప్తూ రాయబడినటువంటి గ్రంథం ఏం గ్రంథం? మలాకీ. అమ్మ, అర్థమైంది ఎంతవరకు? అర్థమైందా? అర్థం కాలేదా? బాగా అర్థమైందా? సంతోషం. ఇప్పుడు నేను ఇక్కడితో ఆపుతాను. మలాకీ గ్రంథంలో పరిస్థితుల్ని మీరు చదవండి. ప్రకటన గ్రంథంలో లవదికయ సంఘంలో ఉండే పరిస్థితుల్ని మనం చదివాం. ప్రభు చిత్తమైతే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సిమిలారిటీస్, పోలికలు, దగ్గర సంబంధాలు, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో వీళ్ళు కూడా అలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎలా పనిచేస్తున్నారో వీళ్ళు కూడా అలానే పనిచేస్తున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు. ఆ పోలికల్ని దేవుని చిత్తమైతే మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. ఓకేనా? నా ప్రశ్నలకి జవాబు చెప్పండి. ఏ వ్యక్తులు వెనకకు తిరిగి వచ్చారు? 1 జెరుబ్బాబేలు, 2 యెహోషువ, 3 ఎజ్రా, 4 నెహెమ్యా, 5 హగ్గై, 6 జకర్యా, 7 ఎక్సలెంట్. ప్రభువుకి స్తోత్రం. మీకు బాగా అర్థమైంది. ప్రార్థన చేద్దాం.